క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభునామమున శుభం తెలియజేస్తున్నానండి. మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రండి ఒక వాక్యం కలిసి ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథం 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుడి వాక్యం దీవించుగాక. ఎంత మంచి మాట అండి. దావీదు మహారాజు మోకరించి ప్రార్థించడానికి పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థించుకుందాం. దయచేసి తనలో వంచండి. వీరుని వారు మోకరించండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, ఈ సహవాసాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రియబిడ్డను సమకూర్చారు, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నీ దాసుడు బట్టివాడు, నీ దాసుని సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. నీ దాసుని రక్తంలో కడిగి పరిశుద్ధపరచి పవిత్రపరచండి, యోగ్యునిగా చేయండి. నీ దాసుని ఆత్మతో అభిషేకించండి. నీ మాటని దాసుని నాటించి బూరగా వాడుకొని నీ బిడ్డలమైన మాకు కావలసిన వర్తమానం తండ్రి దయచేసి పరలోకం నుంచి ప్రభు నీ వర్తమానం వినిపించి మమ్మల్ని ఉజ్జీవింపచేసి మమ్మల్ని తండ్రి ఆదరించి ధైర్యపరిచి మా హృదయాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా ప్రాంతాల్లో నెమ్మది, శాంతి, సమాధానంతో నింపి మా అక్కర్లని కృప తీర్చమని సహాయపడమని మహిమ గంత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువుని, మా ప్రియ రక్షకుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు చేసినటువంటి ప్రార్థన అద్భుతంగా అనిపిస్తూ ఉంది. మన సబ్జెక్ట్ మోకరించి చేసే ప్రార్థనలకు దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడనేటువంటి లేఖనాలు చూసుకుంటూ వస్తున్నాం. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల యొక్క మోకాళ్ళ ప్రార్థన వింటూ వచ్చాం. దాని కంటిన్యూషన్ కొత్త నిబంధనలోకి వస్తున్నామండి. మహారాజులు ప్రార్థించారు. సొలొమోను ప్రార్థించాడు, దావీదు మహారాజు మోకరించాడు, సొలొమోను మోకరించాడు, దానియేలు మోకరించి ప్రార్థించాడు. ప్రాణానికి తెగించి దానియేలు ఏమాత్రం భయపడకుండా, వణికిపోకుండా ప్రార్థన చేస్తూ ధైర్యంగా నిలబడ్డారు, సింహాసనంలాగా నిలబడ్డారు వాళ్ళు. మనం వీరందరి ప్రార్థనలు మనకు ఎంతో మాదిరిగాను ప్రోత్సాహకరంగాను ఉంటాయని చెప్పడానికి సందేహము లేదు. ఎంత బిజీగా ఉన్నటువంటి మహారాజు దావీదు గారు అంటాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదమంటాడు. ఎంత భక్తి అండి, ఎంత మాదిరి జీవితం. రాజులకి అధికారం, హోదా, మరి రాజ్యం ఉంది, యుద్ధాలు చేస్తుంటారు, ఎంతోమంది భార్యలు, సైన్యాధిపతులు, అడ్మినిస్ట్రేషన్లో తలమునకలు అవుతూ బిజీగా ఉన్నటువంటి రాజుగారికి సమయం దొరికిందంటే దీనికోసం మోకరించి ప్రార్థించడానికి. నీకు నాకు మాత్రమే సమయం లేదేమో ఆలోచించుకుందాం. సొలొమోనుకి సమయం ఉంది, దానియేలు ప్రధాన సమయం ఉందండి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న పనిపాట్లో ఉన్నటువంటి మనకు సమయం లేదంటే దేవుడు ఒప్పుకోడండి. ఎప్పుడు చెప్తుంటాను, ది ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అనే మాట మాత్రం సత్యమని అనేక మంది భక్తుల ద్వారా వింటూ వస్తున్నాను. నేను కూడా ఆ మాట నాకు ఎంతో ఇష్టం. తప్పకుండా దేవునితో సహవాసం కలిగి ఉండాలండి. సహవాసం లేకపోతే భ్రష్టులు అయిపోతామని చెప్పి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రండి నూతన నిబంధనలో ఒక 5 భక్తుల ప్రార్థనలు మనం చూసుకుందాం. రండి మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం అండి. ఆనాడు యేసుప్రభుల వారు ఆ ప్రాంతాల్లో తిరుగుతూ వస్తున్నప్పుడు అక్కడ ఒక కుష్ఠరోగి కనపడ్డాడు. ఆయన వచ్చేసట ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. ఎంత భక్తి, ఎంత భయము, ఎంత విధేయత. ఈనాడు క్రైస్తవులు మనకి ఇది మాదిరినట్టు కనపడతా ఉంది. ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొని. రోడ్డు మీద వెళ్తున్నాడు ప్రభు, కుష్ఠరోగి ఎదురు వచ్చాడు. కుష్ఠరోగులను అసలు వీధిలోకి రానివ్వరండి. వాళ్ళు ఊరు బయట ఉండాల్సిందే. నేను అపవిత్రుడని చెప్పి నోరు కొట్టుకుంటూ వాళ్ళు ఊరి బయట వెళ్ళిపోవాల్సినటువంటి వాడు యేసు ప్రభు రాగానే అంటున్నాడు, ఎంతో భక్తిగా వచ్చాడు, అతను విధేయత చూడండి. ఆయన ఎదుటికి వచ్చాడట,
మోకాళ్ళు ఉన్నాడట. ఎంత భక్తి అండి! దేవుడిని గుర్తించాడు, మోకరించాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకునేటువంటి ప్రార్థన, మోకరించే ప్రార్థన, విధేయత కలిగిన ప్రార్థన, దేవుని మీద వణికే ప్రార్థన నాకు కావాలి. అవి కరువైపోతున్నాయండి. మోకరించేవాడు తగ్గిపోతున్నారు, వాక్యానికి భయపడేవాడు తగ్గిపోతున్నారు. దేవునికి ఎంతో వేదన కలిగించేట్టుగా మనం ఉండకూడదు. క్రైస్తవులు మనం మాదిరికరంగా జీవించాలని మన ప్రభు మనకి హెచ్చరిస్తున్నాడు. వేడుకొనగా చూడండి, ఆయన యొక్క కనికరం 41 వచనం 141. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి. ఎంత మంచి మాట! ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి. నాకు ఇష్టమే, ఇవి శుద్ధుడు కమ్మనగా వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇన్స్టంటేనియస్ హీలింగ్. ఎప్పుడైతే నీవు వచ్చే పద్ధతి బాగుందో, నీకున్న విధేయతను బట్టి, నీకున్న నమ్రతను బట్టి, నీకున్న దీనత్వాన్ని బట్టి, నీకున్న దేవుడంటే భయాన్ని బట్టి, భక్తిని బట్టి వచ్చే పద్ధతి ఎంత ఉందంటే మనం ఎంతో మాదిరికరంగా ఉన్న కుష్ఠరోగి మన క్రైస్తవులుగా మన జీవితాలు ఎలా ఉన్నాయి పరిశీలించుకుందాం. వెంటనే కుష్ఠరోగి పొందిన ఎంతో సంతోషించి వెళ్ళిపోయాడు. కుష్ఠరోగి ఆ మోకాళ్ళ ప్రార్థనలో కుష్ఠు పోయిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో వ్యక్తిగా చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథంకి వెళ్తే 7వ అధ్యాయం 59-60 వచనాల్లో అక్కడ స్టెఫన్ అనే వ్యక్తి కనపడతాడు. ఈ స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండుకున్నవాడై ఉంటాడు. ప్రజల మధ్య అనేక మహత్కారాలు సూచనలు చేస్తూ ప్రజలందరి వల్ల మంచి పేరు పొందినటువంటి ఈ యొక్క స్టెఫన్ మనకు కనపడుతుంది. 7వ అధ్యాయంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన దర్శనం వచ్చింది. ఆకాశం తెరవబడిందయ్యా, దేవుని కుడి పార్శ్వమున యేసు ప్రభుల వారు నిలబడి ఉన్నారని చెప్పానంటే, నీకు దర్శనం వచ్చిందని చెప్పేసి కోప్పడి వాళ్ళంత రాళ్లతో ఆయన్ని కొట్టడానికి వచ్చారట. అంత స్థితిలో కూడా ఆయన చేసే ప్రార్థన ఎంతో మాదిరికరం. రండి 7వ అధ్యాయం 59-60 చూసినట్టయితే, అతడు ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. 60 చూస్తే 7-60, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఎంత మంచి మాదిరి అంటే, యేసుప్రభులో ఏ రీతిగా అయితే చివరిలో నా ఆత్మ నీకు అంగీకరిస్తున్నాను, నీకు అర్పిస్తున్నాను చెప్పి అలా చెప్పినలా అర్పిస్తూ వచ్చాడు. పైగా తను కొడుతున్నటువంటి వాళ్ళ మీద నేరారోపణ చేయకుండా, ప్రభువా చచ్చిపోయేటప్పుడు కూడా ఎంత మాదిరి జీవితం అండి. అందుకే అంటాడు, క్రీస్తు చేస్తున్న కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండడు. కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణను చేయక దీవించమని చెప్పేటువంటి మాదిరికరమైన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడండి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి నిద్రించాడట. ఎంత మాదిరి జీవితం అండి. అలాంటి జీవితాలు ఈనాడు మరి మనకు కావాలి. క్రీస్తు కొరకు కొంచెం శ్రమ వస్తే మనం భయపడిపోతాం. కొంతమంది వదిలేస్తారు. ప్రభువుని నమ్ముకున్న కష్టాలు ఎక్కువని చెప్పి అంటారు. కష్టాలు రావని చెప్పలేదండి ప్రభు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకంలో జయించున్నాను అని చెప్పి అంటాడు. అయితే కుష్ఠరోగి యొక్క మోకాళ్ళ ప్రార్థన విన్నాం. తర్వాత స్టెఫన్ యొక్క మోకాళ్ళ ప్రార్థన మనం వింటూ వచ్చాం. మూడో వ్యక్తిగా పేతురు యొక్క ప్రార్థన మనం చూద్దాం రండి. లుద్దా అనే ప్రాంతానికి పేతురు చేస్తూ వచ్చాడు. యూపే అనేటువంటి ఊళ్ళోనేమో ఇంకొక ఆవిడ ఉందండి, తబితా అని రాయబడి ఉంది. 9వ అధ్యాయం 36లో ఉంటుందండి. భాషాంతరమును దొర్క అని పేరు. ఆమె పేరు తబితా లేక దొర్క లేకపోతే లేడీ, ఈ 3 పేర్లు వాడబడుతున్నాయి. ఆమె టైలరింగ్ వచ్చు, చక్కగా బట్టలు కుట్టడం ఇవికి బాగా వచ్చు. అయితే ఇక్కడ ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను రాస్తున్నాడు. మంచి లక్షణాలు, సోషల్ సర్వీస్ చేసేటువంటి ఆవిడ, వ్యక్తిగల ఆవిడ. ఇక్కడ ఆ దినములు ఏంది ఆమె కాయరాపడి చనిపోగా వారు శవమును కడిగి మెడగదిలో పరుండబెట్టిరి. లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండటం వల్ల ఆయన కబురు పెట్టారు. ఎవరికి? పేతురు గారిని రమ్మని కబురు పెడితే ఆయన వచ్చాడు. శవాన్ని కడిగి మెడగదిలో పెట్టారు. పైకి తీసుకెళ్ళి ఆ బట్టలను చూపి ఎంత చక్కగా కుట్టిందో, ఈ బట్టలు ఎంత టైలరింగ్, ఎంత టాలెంట్ ఉందని చెప్పి దుఃఖిస్తూ ఆడవాళ్ళంతా ఆయన్ని పైకి వెళుతూ చూపిస్తున్నారట. వెళ్ళిపోయాక ఏమి అన్న పేతురు గారు లోపలికి వెళ్ళాడు.
అక్కడ 9:40 మాట్లాడుతుంది అపోస్తలుల కార్యాలు. పేతురు అందరినీ వెలుపలికి పంపి, అమ్మ వెళ్ళిపోండి మీరంతా, వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కనులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. దేవుని నామానికి మేము కలుగును గాక. ఎంత మంచి ప్రార్థన అండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారు లేపుడు అని చెప్పేసి లూకాసు వార్త 10:8-9 వచనంలో కనపడుతుంది. ఆ రీతిగా పేతురు మొదట ఎంతో దూరం అయిపోయాడు ప్రభువుకి, కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అపోస్తలుల గారు వచ్చేప్పటికి చాలా బలమైనటువంటి మూలస్తంభం అయిపోయాడు. మంచి ప్రార్థనాపరుడు, స్వస్థవరం కలిగినటువంటి అయిపోయాడు. మాకు ఇప్పుడు ఎరగను పొమ్మన్నటువంటి పేతురు బలమైనటువంటి సాధనంగా మారిపోయి చనిపోయినటువంటి శవాలను కూడా లేపే స్థాయికి వచ్చాడు. ఎప్పుడండి? ఆ భాష చూడండి. అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి తబితా లెమ్మనగా ఆమె కన్నుడు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. ఒక మోకాళ్ళ ప్రార్థన చచ్చిన శవాన్ని లేపగలిగిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్, మనం చూసాం, ఒక కుష్ఠరోగిని చూసామండి. తర్వాత స్టెఫన్ ప్రార్థన చూసాం, పేతురు యొక్క ప్రార్థన చూసాం. ఇవన్నీ అద్భుతాలు చూస్తూ వచ్చారు వాళ్ళు. మోకాళ్ళ ప్రార్థన ఉన్నటువంటి ప్రభావం. మరొక వచనం చూద్దాం. ఈసారి పౌలు గారి యొక్క ప్రార్థన కూడా చూద్దాం. పౌలు గారు 21వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ ఆయన కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తొట్టును విడిచి సిరియా వైపుకి వెళ్ళి తూరులో దిగాడట. ప్రయాణం చేస్తున్నాడు మిషనరీలో, ఆ సేవలో భాగంగా వెళుతున్నాడు. ఇక్కడ తూరు దగ్గర దిగిన తర్వాత ఒక వారం రోజుల పాటు విశ్వాసుల దగ్గర గడిపాడు పౌలు గారు. గడిపిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాడు ముందుకి, వాడకి వెళ్ళిపోవాలి, ఇక టైం అయిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు సీన్ ఏంటంటే ఎంత ప్రేమ విశ్వాసులు ఉందంటే వాళ్ళంతా వెంటబడి వచ్చారట. సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వాళ్ళు వెంటబడి వచ్చారట. వాళ్ళకి ఎక్కడి దాకా వచ్చారండి? సీషోర్ దాకా వచ్చారు. ఆ యొక్క ఓడ ఎక్కడైతే ఎక్కుతున్నాడో అక్కడికి వచ్చేసారు. సీపోర్ట్ వరకు వచ్చేసారట జనం. వచ్చారు, అక్కడ రాస్తాడండి 21వ అధ్యాయం 5వ వచనం మాట్లాడుతుంది. ఆ దినములు గడిపిన తరువాత, అంటే 1 వీక్ అయిన తర్వాత ప్రయాణం అయిపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపలి వరకు సాగనంపవచ్చుది. ఎట్లండి? భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ, ఎవరు ఊళ్ళో లేరిక, విశ్వాసులు మొత్తం వచ్చారు, చిన్న పెద్ద, ఇంకా ముసలివాళ్ళు, యవనస్తులు ఎవరు లేరట అక్కడ. వారందరూ రాశాడు, కొందరు అనలేదండి. వారందరూ ఏం చేశాడు? భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపలి వరకు సాగనంపవచ్చుది. ఎక్కడుందండి సీపోర్ట్? ఎంతో దూరంగా ఉంటుంది, ఎన్ని మైళ్ళు నడిచారో కానీ. అందరూ వచ్చేసారు. వచ్చి వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటేవి అని రాస్తాడు. ఎంత భక్తి అండి! సహవాసం ఉంటుంది, ఫెలోషిప్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్యోన్య సహవాసం ఉంటుంది. విడిచిపెట్టలేక వెళ్ళిపోతున్నారు. ఈనాడు మరి కాపర్ వచ్చినా లేదా పాస్టర్ వస్తే మరి ఎటువంటి భక్తి భావాన్ని చూపిస్తున్నాం మనం. కొందరు ఇప్పుడు వెళ్ళిపోతాడు అనుకుంటారు, ఇంకా చెప్తున్నాడు వాక్యం అనుకుంటారు కొంతమంది ఆ ప్రాంతం రానే రారు. ఒకళ్ళు పంపినా కానీ వాళ్ళని బయటికి పంపించి వాళ్ళ ముందే మనం గేట్ వేసేసుకుంటామేమో, అటువంటి స్థితిలో ఉన్నామేమో. కాదండి, దైవ సేవకులను గౌరవించాలన్నట్టుగా వాక్యం సెలవుస్తుంది. వారు ఎండలో ఆ యొక్క ఇసుగులో మోకరించారట. ఎంత భక్తి! వాళ్ళకి ఇంకేం కనపట్ల, ప్రభువు వీళ్ళు అంతే, దేవుడు విశ్వాసుల మధ్య ఇంకేం కనపట్ల. అంత దూరం నడిచి వెళ్ళి శ్రమ కోర్చి వారందరూ కలిసట వారును మేమును సముద్ర తీరమున ఇసుకలో మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటామని రాస్తాడు. ఎంత గొప్పదని తండ్రి మనం చూసుకొచ్చాం. ఎంతమంది అండి? మొదట ఒక కుష్ఠరోగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను ముట్టి బాగు చేశాడు. స్టెఫన్ చివరి ప్రార్థన మనం విన్నాం, కొడుతున్నప్పుడు రాళ్లతో మోకరించి వాళ్ళ కోసం వేడుకున్నట్టుగా చూస్తూ వచ్చాం. మూడో వ్యక్తిగా మనం మరి పేతురు యొక్క ప్రార్థన మనం చూసాం. మోకరించి ప్రార్థిస్తే శవాలు లేచి కూర్చున్నటువంటి స్థితి చూసాం. అక్కడ తబితను లేపాడు, ప్రార్థనతో అంత శక్తిమంతుడు అయిపోయాడు. నాలుగవదిగా అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన, ఆ సహవాసం, ఫెలోషిప్ ఎంత ప్రార్థించాడు, వాళ్ళందరూ ఎంత ఐక్యత కలిగి ఉన్నారో, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి నేర్చుకుంటూ వచ్చాం. సరే, ఎంతమంది ప్రార్థన చేశాం. ఆఖరిగా యేసయ్య ప్రార్థన మనం చూద్దామండి. ఆఖరిగా 4 భక్తులను చూసాం, పాత నిబంధనలో 5 భక్తులను చూసాం. ఇంకా మిగిలింది ఒక యేసు ప్రార్థన కూడా ఎంత బలమైందో చూద్దాం.
రండి, లూకాసు వార్త 22:40 మాట్లాడుతుంది. లూకాసు వార్త, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని. ఎంత భక్తి అండి! లాస్ట్ డే వచ్చింది. ఆ రోజు ఇంకా రాత్రి అప్పగించేస్తారు ఇతన్ని. యేసుప్రభులు వారిని అప్పగిస్తారు. అధికారులకు అప్పగించేస్తే శిలువకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. ఆ లాస్ట్ మినిట్లో కూడా అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు నిద్రపోతూ వచ్చారు. మన జీవితం కూడా అంతే. కొంతసేపు ఉంటాం, మెలకు తర్వాత నిద్రపోతాం. మనం బలహీనం మనం అయినప్పటికీ కూడా అని చెప్తున్నాడు. ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుని, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. అంటే మెలకువ లేకపోతే సాతానుడు దాడి చేస్తాడు, మీ కుటుంబంలో దాడి చేస్తాడు, పిల్లల్ని భ్రష్టు పట్టించి నరకానికి తీసుకెళ్ళిపోతాడు, ఇంట్లోనే చిచ్చు పెడతాడు, వాడు ఒకరికొకరు పడకుండా చేస్తాడు, ప్రార్థన సహవాసం లేకుండా చేస్తాడు. కాబట్టి పదే హెచ్చరిస్తున్నాడు. ప్రేమను దేవుని బిడ్డలు గమనించండి. ఇక్కడ గురించి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి మోకరించాడు. యేసయ్య సహితం రక్షకుడు, విమోచకుడు, ఆది అంతమైనటువంటి దేవుడు, దయా దాక్షిణ్యపురుడు, కృపాసముద్ర గల దేవుడు, మాట తప్పని మార్పులేని మధుర నామం గల స్వామి యేసు అంటే రక్షకుడు అని చెప్పాను నేర్చుకుంటూ వచ్చి. అటువంటి గొప్ప దేవుడు శరీరాకారంగా లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టుకుంటే యేసయ్య ఆఖరి రోజున ఇంకా అప్పగిస్తారన్నప్పుడు మోకరించేమంటున్నాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అన్నాడు. మానవ బలహీనత వచ్చేసిన దానికి, మానవుడు కాబట్టి వీక్ అయిపోయాడు. సత్తువ లేదు, భోజనం లేదు. ఆ వీక్ అయిపోయిన తరుణంలో అని అంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని చెప్పి వెంటనే ఆయన సరి చేసుకున్నాడు. వెంటనే అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు చూసాం, 5 ప్రార్థనలు చూసాం. ఇంతకుముందు ఎపిసోడ్లో 5 ప్రార్థన చూసాం. ఎవరండి? ఎలియాజరు ప్రార్థన చూసాం. పాత నిబంధనలో అబ్రాహాము యొక్క సేవకుడు మంచి పెళ్ళికూతురు తీసుకొచ్చిన ప్రార్థన ద్వారా, మోకాళ్ళ ప్రార్థన ద్వారా. రెండవదిగా ఇంకా మనం చూసినటువంటి ప్రార్థనలు రాజులు ప్రార్థించారు. రాజు అయిన దావీదు ప్రార్థించాడు మోకరించి. ఆయన కుమారుడు రాజు అయిన సొలొమోను ప్రార్థించాడు. అలాగే ఎజ్రా శాస్త్రులు ప్రార్థించాడు. దానియేలు ప్రధానమంత్రి ప్రార్థించాడు. అందరూ మోకరించి ప్రార్థించారు. సక్సెస్ఫుల్ ప్రేయర్ వారియర్స్ అంటే వాళ్ళే. న్యూ టెస్ట్మెంట్లో మనం చూసాం 5 ఎవరైనా చూసామండి. ఒక కుష్ఠరోగిని చూసే మోకరించి కుష్ఠు నిలగొట్టే పరిస్థితి తీసుకొచ్చినాడు. తను ఎంతో భక్తిగా ఉన్నాడు కాబట్టి మోకరించి ప్రార్థిస్తే ప్రభు దయ చూపాడు. అతను కనుకరించి కుష్ఠుని బాగు చేసినటువంటి విధానం చూసాం. రెండవది స్టెఫన్ ప్రార్థన మనం చూసాం. రాళ్ళు పెట్టి కొడుతున్నప్పుడు కూడా చివరిలో ప్రార్థన, అయ్యా వీరిని క్షమించాలని చెప్పేటువంటి యేసు యొక్క మాదిరి ప్రార్థన చేశారు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించాలని చెప్పిన రీతిగా ఈయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. అలాగే పేతురు గారు చచ్చిన శవాన్ని తబితని ప్రార్థన చేసి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుని చెప్పి శవాన్ని లేపేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు పేతురు గారు. ఒకప్పుడు ఎప్పుడు అనుమానించేటువంటి పేతురు, ఎరగనని 3 సార్లు బొంకిన పేతురు. పౌలు గారు కూడా వారి సహవాసాలు ఉందంటే శిష్యులంతా కలిసి ఒకరినొకరు ప్రేమించుకుంటూ చివరికి విడిచిపెట్టలేని స్థితిలో ఆ ఓడ దగ్గరికి వచ్చి సీపోర్ట్లో ఎండలో ఆ యొక్క తీరమున ఇసుకలో మోకరించి కాలుతున్న ఇసుకలో నుంచి వారును మేమును సముద్ర తీరున మోకాడుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుని 9 ప్రార్థన చేశాం. పాత నిబంధనలు 5, కొత్త నిబంధనలు 9 చూసాం. అక్కడికి యేసయ్య సహితం అప్పగించబడిన రాత్రి అందరూ ప్రార్థించండి అయ్యా మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువకుండా ప్రార్థన చెప్పినట్టు యేసు ప్రభువు వారు సహితము ఆ దేవాది దేవుడు మోకరించి ప్రార్థించాడు. నీవు నేను ప్రార్థించొద్దా? మన ప్రార్థనలో బలం లేదు, మనకు సమయం లేదు అంటున్నాం. మొక్కుబడి ప్రార్థనలు వద్దండి, సమయం అయిపోతుంది, ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగమని వస్తా అన్నాడు. సిద్ధపాటు కలిగి ఉండమంటున్నాడు. మీరు తిండి చేతను మత్తు చేతను మీరు అలాగా మీ ఆ దినం వచ్చినప్పుడు ఉరి వచ్చినట్టు మీ మీద రాకుండా జాగ్రత్త పడండి, మీ గురించి మీరే జాగ్రత్త పడండి హెచ్చరికలు చేస్తూ వచ్చాడు ఆ మహానుభావుడు. యేసయ్య నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినట్టు యేసయ్య నా బతుకుని మార్చిన దేవుడు. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ఒకప్పుడు ఎంతో ఘోరమైన పాపిగా ఉన్నప్పుడు 40 ఏళ్ల పాటు నాకు దేవుడు తెలియనప్పుడు ఒక రాత్రి నేను కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాను. ఒక రాత్రి చెస్ట్ పెయిన్ వచ్చి ప్రభు చనిపోతున్నాను అన్నప్పుడు నా భార్య నన్ను లేపారు. నాకు డాక్టర్ కావాలమ్మంటే డాక్టర్ దొరకనండి రాత్రిపూట.
శ్రీరామసాగర్ ప్రాజెక్టులో 84లో ఆ నొప్పి వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితుల్లో నేను వెలువెల్లాడిపోయానండి. నా భార్యను లేపి ఇప్పుడు ఎవరు దొరకరండి, లెట్ us pray టు గాడ్ అంటే 40 ఏళ్ల పాటు మరియమ్మనే మొక్కుతూ వచ్చాను, ఆమె దేవతని. ఆమె లేకుండా యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి మాకు బోధించేవాడు. 40 ఏళ్ల భ్రష్టు పెట్టిన జీవితంలో నేను అన్నడు సరైనటువంటి ప్రార్థన చేయలేదు. నామకార్థం బ్రతికేశానండి. ఆ రాత్రి శ్రీరామసాగర్ ప్రాజెక్టులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. 84లో 1 o'clock సుమారు టైం. నా భార్య ఉంది, ఇప్పుడు ఎవరు డాక్టర్స్ ఉండరండి, లెట్ us pray ప్రార్థించుకుందాం అంటే అప్పుడు ఇద్దరు మోకరించాం. ప్రియమైన బిడ్డ జ్ఞాపకం జాగ్రత్తగా నుండి మా కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. ఇద్దరు చిన్న బాబులు నిద్రపోతున్నారు. అప్పుడు అనుకున్నాను, ప్రభువా చచ్చిపోతున్నానటువంటి ప్రార్థన వచ్చింది, భక్తితో కాదండి, కేవలం చచ్చిపోతానని భయంతో వచ్చిన ప్రార్థన. అన్నాను, ప్రభువా నేను చనిపోతున్నాను, సరైన బ్రతకలేదు, నీకు ఇష్టంగా బ్రతకలేదు, నువ్వంటే నాకు సరిగ్గా తెలియదు. నేను అన్నాను, ఆఖరి ఒక్క మాట అన్నాను, ప్రభువా నేను బ్రతకటం వల్ల నీకు ఉపయోగం ఉంది అనుకుంటే నన్ను బ్రతికించుకో ప్రభువా అని చెప్పి ఒక్క మాట అన్నానండి. ఈ మొత్తానికి పట్టిన టైం 2 నిమిషాలు. ప్రేమ దేవుడరా, ఇట్ ఆల్ టుక్ ఫర్ couple of minutes. కన్నీళ్ళు ధారాపాతం కారిపోతుంది. నేను బ్రతకడం వల్ల నీకు ఉపయోగం ఉంటే బ్రతికించుకున్నప్పుడు ఆ మహాదేవుడు కనుకరించి నేను చనిపోవటం ఇష్టం లేదు కనుక, నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు కనుక, నా పట్ల అనేక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి అని వెంటనే అంత నొప్పి నుంచి నన్ను విమోచించాడు. వెంటనే నొప్పి ఎగిరిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. నన్ను మార్చిన దేవుడు, నన్ను సంధించిన దేవుడు, నా బతుకు మార్చిన దేవుడు, తన బిడ్డగా చేసుకుని వాక్యానుసారం అప్పుడు నన్ను బాగు చేసినటువంటి దేవుడు. ఆ తర్వాత వాక్యం చదువుతూ 7 బైబిల్ రాయబడి చదివి వాక్యానుసారం బాప్తిజం చేసుకుని దేవుని సన్నిధిలో మరి పాపాలను ఒప్పుకుని బాప్తిజం చేసుకుని రక్షించబడి అనేక మంది మధ్య సాక్ష్యం చెప్తున్నాను, నీ వాక్యం పంచుకుంటున్నాను. నా మోకాళ్ళ ప్రార్థన నా బతుకు మార్చింది. 5 ప్రార్థన చేసాం, పాత నిబంధనలు 5 కొత్త నిబంధనలు చూసాం. ఈ 5 అంటే 5 వేళ్ళు గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్. న్యూ టెస్ట్మెంట్లో 5 మొత్తం ఇలా ప్రార్థన. 10 మంది భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభువుని సహితం జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళు మోకరించి ప్రార్థించారు కాబట్టి వాళ్ళ జీవితాలు ధన్యమైనవి, వాళ్ళ బతుకులు బాగుపడి అనేకుల జీవితాలు మార్చారు. నా బతుకు మోకరించడం మారిపోయింది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా మీరు రక్షించబడకపోతే ప్రభు సన్నిధికి రండి, మీరు మోకరించండి. నేను పాపిని ప్రభువా నన్ను క్షమించంటే ఆయన అంటాడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడిని రండి అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నన్ను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పినటువంటి మహాదేవుడు జీవమందుడు ఉన్నాడండి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకం చెప్పి లేఖనాలు వస్తున్నాయి కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా రక్షించబడకపోతే టైం అయిపోతుందండి. భూకంపాలు, కరువులు, అచ్చరా మరి అన్నీ మనం చూస్తున్నాం. తుఫాన్లు వస్తున్నాయి అమెరికాలో, ఇంకా ఇంగ్లాండ్లో, మన దేశంలో కూడా మరి కరువులు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఏమైపోతుందో తెలియని స్థితి. రాష్ట్రంలో, దేశంలో అల్లకల్లో ఉన్న పరిస్థితి, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇంకా ప్రభు అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం అని లేఖలు చెప్పి, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్తుంది కనుక అయ్యా ఇంకా రక్షించబడకపోతే ప్రభుని పిలవండి అయ్యా. పిలిస్తే పలికే దేవుడు. యేసు నన్ను క్షమించమంటే క్షమిస్తాడు, నా హృదయంలోకి రమ్మంటే వస్తాడు, కడిగేస్తాడు, పవిత్రపరిచి కొత్త జన్మిస్తాడు. యోహాను 1:9 మాట్లాడుతుంది, మన పాపములను మనం ఒప్పుకోలేడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా చేయనన్న మాట ఎంతో ఆదరించే మాట అండి. ప్రేమతో ఇంకా రక్షించబడకపోతే, ఇంకా పాపములను ఉంటే, ఇంకా భ్రష్టు పెట్టిపోయి ఉంటే, ఇంకా చెడు సహవాసాలు ఉంటే, మీ బిడ్డలు పాడైపోతుంటే వారి కోసం ప్రార్థించండి. క్రైస్తవులు ఎన్నో కుటుంబాలు విడాకులు అయిపోతున్నాయి, భ్రష్టు పెట్టిపోతున్నారు, విడిపోతున్న కుటుంబాలు ఎక్కువైపోతున్నాయి, డైవర్స్ రేట్ పెరిగిపోతూ ఉంది. క్రైస్తవులు అని చెప్పి పేపర్లు చెప్తా ఉన్నాయి, న్యూస్ చెప్తా ఉన్నారు. అయ్యా ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నా యొక్క మాటలు నా మనవులను అంగీకరించి మారు మనసు పొందండి, రక్షించబడండి, ప్రభు రక్తంలో కడగబడండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. అట్టి కృప పరిశుద్ధాత్మను దయచేయను గాక. ఆమేన్. దయచేసి తల్లవంతుని ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలంత వరకు నీ వాక్యాన్ని మాకు వినిపించారు, మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, నీ మాతో మాట్లాడి స్వరం వినిపించారు. వింటున్న బిడ్డలందరినీ చూసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వారి అక్కలని తీర్చండి అయ్యా. ఇంకా మారు మనసు మనం ప్రేరేపించండి అయ్యా. అయ్యా రోగగ్రస్తులు పడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, బాగు చేయండి. మీరు పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థమా నెరవేర్చండి. నాయనా ఉద్యోగులను బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారు, ఉద్యోగులు దయచేయండి. ఏజ్ బారైపోయి ఏడుస్తూ బాధపడుతున్న తల్లిదండ్రులు తండ్రి వారి పట్ల కనిపించండి, దయ చూపండి. సరైన జీవిత భాగస్వాములు 60 కీర్తన 6వ వచనం, దేవుడు ఏకాంగులను సంవత్సరాలకు చేరమాట నెరవేర్చి బలపరచండి అయ్యా. ఐసీలో హాస్పిటల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, ఫ్రాక్చర్స్ అని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, గుండె దడ, బీపీ, షుగర్ ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసి, అలసరుతున్న బిడ్డలు
థైరాయిడ్, రకరకాల జబ్బులు ఉన్నాయి తండ్రి. మీరు ముట్టండి, బాగుచ్చేయండి. నిన్ను స్వస్థపరిచే నేనే మాట అయ్యా. నిర్గమకాండం 10:20 నెరవేర్చి బలపరచుకొని ఈ దాసుని ప్రార్థన దయతో అంగీకరించి బిడ్డలందరికీ ఎవరి సకరాలను తీర్చి నీ కృపలో భద్రపరచుకొని అప్పుల్లో బారిలో కూరుకుని బిడ్డలున్నారు అయ్యా. వడ్డీలు కట్టుకుంటూ తేరుకోలేక ఎన్నో బాధపడుతున్న బిడ్డలు తండ్రి. నీ వాక్యం 4:19 ఫిలిప్పి నెరవేర్చండి అయ్యా. గొప్ప దేవుడు తండ్రి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్న మహిమలో మన ప్రతి అవసరం తీస్తున్నమాట 4:19 నెరవేర్చి బలపరచమని, సహాయపడమని, విడిపోయిన కుటుంబాలను కట్టమని అయ్యా. వివాహాలు జ్ఞాపకం చేసుకుని సంతానం నాకు ఏడుతున్న బిడ్డలు ఏస్తున్నంలో గర్భములు తెరుబడిను కాక ప్రార్థిస్తుగా దాసుని అంగీకరించి గర్భాలు తెరవండి, బిడ్డలను దయచేయండి ప్రభువా. ఇంకా తండ్రి మారు మనసు లేకుండా ఇంకా దూరం అయిపోయిన బిడ్డలు అయ్యా, లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అయ్యా. క్రైస్తవ బిడ్డలు వాళ్ళని దర్శించండి అయ్యా. తల్లిదండ్రులకు క్షోభ పెడుతున్నారు నాయన. యోసేపు లాంటి బిడ్డలు మాకు దయచేయండి, దానియేలు లాంటి బిడ్డలు మాకు దయచేయండి. మారు మనసు అక్కడ నడిపించండి. ప్రతి కుటుంబాన్ని ఇక్కడ మోకరించి ప్రతి వ్యక్తిని మీరు దర్శించి దీవించి బలపరచమని, నీ వైపు ఆకర్షించుకోమని, పరలోకలను వారసులుగా చేసుకోమని ఈ బిడ్డలు మీ చేతులకు అప్పచెప్తూ మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు యేసు నామములో నిన్ను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.